హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో క్విక్ అండ్ ఈజీ టైం పాస్ స్నాక్ రెసిపీ మసాలా సన్న కారపూస. చాలా టేస్టీగా ఉంటుందండి. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. క్రిస్మస్, సంక్రాంతి, దసరా, దీవాళి ఏ పండగకైనా సరే ఈ కారపూసని ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటూ ఉంటారు. అంత రుచిగా ఉంటుంది. నా స్టైల్‌లో చేశారంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మసాలా కారపూస కేవలం 30 నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అది కూడా సింపుల్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే రెడీ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద బేసన్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ శనగపిండి. ఎప్పుడైనా సరే కారపూసకి శనగపిండి యూజ్ చేస్తున్నట్టయితే శనగపిండిని ఇలా ఉండలు లేకుండా జల్లెడ వేసుకోండి. అది కూడా సన్న జల్లెడలో వేసి జల్లెడ వేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే కారపూస పిండి కలుపుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా, ఉండలు లేకుండా ఉంటాయి. ఇలా జల్లెడ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కారపూసలోకి కావాల్సిన రెండో ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్. అదేనండి బియ్యపు పిండి. ఈ బియ్యపు పిండిని కూడా ఇలా జల్లెడ వేసి పక్కన పెట్టుకోండి. ఈ రైస్ ఫ్లోర్ వేయటం వల్ల కారపూస క్రిస్పీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సన్న కారపూస చేస్తున్నారా? అలా చేసినట్టయితే ఖచ్చితంగా ఇలా జల్లెడ వేసుకోండి. లేదంటే ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, వాము. ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. దీంతో పాటుగానే కొన్ని గ్రీన్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. దీనిలోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా జల్లెడ వేసుకున్న బియ్యపు పిండిలోనే ఈ శనగపిండిని కూడా వేసుకోండి. ఎప్పుడైనా సరే శనగపిండి ఒక డబ్బా తీసుకున్నట్టయితే బియ్యపు పిండి కూడా ఒక డబ్బా తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది మన సన్న కారపూస. ఇలా ఇవి 2 కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ అందరూ ఒక మిస్టేక్ చేస్తుంటారు. అన్నీ వేసి ఒకేసారి కలుపుతుంటారు. అలా ఎప్పుడూ కూడా కలపకండి. అలా కలిపినట్టయితే మిక్సింగ్ సరిగ్గా అవ్వదు. కాబట్టి దేనికదే సెపరేట్‌గా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వెయ్యండి. ఇలా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఈ పిండిలో కలిసేలాగా మిక్స్ చేయండి. అందరూ కూడా ఏం చేస్తారంటే అన్నీ వేసిన తర్వాత చివరిగా ఒకేసారి కలుపుతుంటారు. అలా ఎప్పుడూ కలపకండి. దేనికదే విడిగా వేసి కలిపినట్టయితే కారపూస పిండికి బాగా పడుతుంది. ఇలా అంతా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ రసాన్ని అంతా కూడా ఇందులో వేసుకోండి. దీనికోసమని ఒక స్టెయినర్ తీసుకొని రసాన్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మనం సన్న కారపూస చేస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా డైరెక్ట్‌గా వేసినట్టయితే కారపూస మౌల్డ్‌లో అడ్డం పడుతుంది. అప్పుడు కారపూస అనేది సరిగ్గా దిగదు. కాబట్టి ఇలా రసాన్ని మాత్రమే వేసుకోండి. అదే మీరు లావు కారపూస చేసుకున్నట్టయితే డైరెక్ట్‌గా పేస్ట్ వేసుకున్న ఇబ్బందేమీ లేదు. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పిండికి కలిసింది అనుకున్న తర్వాత మాత్రమే ఇందులో వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ మిక్స్ చేయండి. వాటర్ ఒకవేళ ఎక్కువగా వేసుకున్నట్టయితే పిండి లూజ్ అవుతుంది. కాబట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేస్తూ చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా వేసుకోవాలి. కొంతమంది ఈ ప్లేస్‌లో హాట్ వాటర్‌ని కూడా యాడ్ చేస్తుంటారండి. నేనైతే కూల్ వాటర్‌నే వేశాను. ఏదైనా ఇబ్బంది లేదండి. పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోనే కొంచెం బటర్ లేదా వేడి ఆయిల్‌ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా చేసినట్టయితే చెప్పాను కదండీ ముందే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందని. అంత గుల్లగా వస్తుంది మన ఈ మసాలా కారపూస. కాబట్టి ఇలా ఆయిల్ కానీ, బటర్ కానీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక పావుగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ పేజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
పిండి ఇలా ఒక పావుగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కళాయి పెట్టుకొని అందులో సగానికి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు కారపూస మౌల్డ్ తీసుకొని కారపూస పిండి అంతా కూడా ఇందులో ఫిల్ చేయండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం పిండిని ఇలా కొంచెం వేయండి. పిండి వెంటనే పైకి తేలినట్టయితే ఆయిల్ బాగా హీట్ అయినట్టు, కారపూస వేసుకోవడానికి రెడీ అయినట్టు. ఎప్పుడైనా సరే మీరు కారపూస చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టకండి. అలా అని చెప్పి హై ఫ్లేమ్‌లో పెట్టవద్దు. ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టే కారపూసని వేసుకోవాలి. అప్పుడైతేనే కారపూస చక్కగా కాలుతుంది. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే కారపూసని ఇలా ప్రెస్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనట్టయితే కారపూస వేసిన తర్వాత గట్టిగా అవుతుంది. కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే కారపూసని ఇందులో వేసుకోండి. మీరు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే కారపూస అంతా కూడా లోపల పచ్చిగా ఉంటుంది. పైకి మాత్రం మాడిపోతుంది. అలా అని చెప్పి లో ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే కారపూస ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది. కారపూస కూడా మెత్తగా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఈ కారపూసను రెడీ చేసుకోండి. మా ఛానల్ పేజ్‌లోనే సన్న కారపూస, ఆనియన్ కారపూస రెసిపీ కూడా ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. అవి కూడా ఇంతే రుచిగా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. ఇలా ఒక నిమిషం పాటు కారపూస అంతా కాలిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేస్తూ మళ్ళీ కాలవండి. ఇలా చేసినట్టయితే కారపూస అన్ని పక్కలకు కూడా సమానంగా కాలుతుంది. ఇలా అన్ని పక్కల కాలింది అనుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసి మళ్ళీ ఒక నిమిషం పాటు సెకండ్ సైడ్ కూడా కాలవండి. ఇప్పుడు కారపూస 2 పక్కలకు కూడా సమానంగా కాలుతుంది. లోపల పచ్చి అనేది లేకుండా ఉంటుంది. ఇలా కారపూస అంతా కూడా 2 వైపులా బాగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కారపూస అనేది ఇలా బయటికి తీయండి. ఇలా కారపూస బయటికి తీసిన తర్వాత ఒక స్టెయినర్‌లో కానీ, ఒక ప్లేట్‌లో కానీ వేసి ఆయిల్ అంతా పోయే వరకు చూడండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంది అన్నట్టయితే ఒక టిష్యూ పేపర్ పెట్టండి. టిష్యూ పేపర్ ఆయిల్ అంతా లాగేస్తుంది. తర్వాత మీరు ఒక క్యాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూసారా? మన మసాలా కారపూస కొంచెం కూడా ఆయిల్ పీలవ్వకుండా ఎంత క్రంచీగా, టేస్టీగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్‌లో మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్‌లో రిపీట్ చేయండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ అండి. కారపూస తీసిన తర్వాత ఇలా ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా ఇలా స్టెయినర్ సహాయంతోటి బయటికి తీసేయండి. లేదంటే అవి మళ్ళీ మళ్ళీ హీట్ అయ్యి మాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా కళాయి ఖాళీగానే ఉంచండి. ఇలా పిండిని మళ్ళీ మౌల్డ్‌లో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ప్రాసెస్ అనేది సేమ్ రిపీట్ చేయండి. కారపూసని ఒక్కసారి ఈ విధంగా రెడీ చేశారంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టారంటే 1 మంత్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇలా ఒక్కసారి రెడీ చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది మన కారపూస. ఇది ఒక క్విక్ అండ్ ఈజీ టైమ్ పాస్ స్నాక్ రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.